మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. So first of all, I would like to thank you all for inviting me here. ఈ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము ఒక బయట కాలేజ్ కానీ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్. సో యూజువలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళటం అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దట్ థింగ్, ఎస్పెషలీ ఇటు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లాంటివి వెళ్తే మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు రోజు చూస్తూ ఉంటాయి. ఆమె 2013 బ్యాచ్ పాస్ అవుతుంది. సిఎస్సి డిసిప్లిన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఆఫ్టర్ దట్ 14 నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఐ క్లియర్ ఇన్ 15 ఎగ్జామ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years since I came out of my college. But still కాలేజ్లో we have very good memories. యూజువలీ ఇంటరాక్షన్ ఉండడం అన్నది చాలా మంచిది. డిఫరెంట్ ఇయర్స్ వాళ్ళకంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి, అదేవిధంగా థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ నుండి ఫస్ట్ ఇయర్స్ ఇంటరాక్షన్లో తప్పులేదు. ఇంకా మాట్లాడటం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాం, ఎక్కడ నుండి వచ్చేవి ఏంటి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హాబీస్, ఇది తెలుసుకున్నాం తప్పులేదు. కానీ ఏంటంటే హై హ్యాండెడ్గా అంటే దాని నుంచో అని చెప్పి నుంచో పెట్టి ఒక గంట సేపు టైం వేస్ట్ చేసి అలాగే ఇది చెప్పు అది చెప్పు అని చెప్పి, అంటే బేసికలీ ర్యాగింగ్ అంటే ఏం లేదమ్మా. సింపుల్గా చెప్పాలంటే ఒకరికి ఇష్టం లేని పని వాళ్ళతో చేయిస్తే అది ర్యాగింగ్. సింపుల్ వర్డ్స్. ఎవరికైనా ఇష్టం లేకుండా ఒక పని మీరు వాళ్ళతో బలవంతంగా చేయించాలనుకుంటే అది ర్యాగింగ్. పిలిచినప్పుడు వాడు కూడా అంతే హ్యాపీగా వచ్చి మీతో మాట్లాడితే దట్స్ దట్స్ కాల్డ్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. అలా కాకుండా వాడిని బెదరగొట్టి రాకపోతే ఏమనుకుంటారో సీనియర్ కదా అన్న భయంలో పెట్టి బలవంతంగా పిలుచుకుంటే అది ర్యాగింగ్ అవుతుంది. సో మా సజెషన్ ఏంటంటే ఫ్రమ్ పోలీస్ సైడ్ యూజువల్లీ ర్యాగింగ్, ఎస్పెషలీ 1997లో మనకి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. దాంట్లో వీ హ్యావ్ అరౌండ్ వేరియస్ పనిష్మెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ మినిమమ్ ఆఫ్ 6 months టు మ్యాక్సిమమ్ ఆఫ్ 10 years. గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, తర్వాత శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బాలాజీ, తర్వాత యాంటీ ర్యాగింగ్ సెల్ కోఆర్డినేటర్ బుల్లి గారి అందరికీ కూడా నా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ హాజరైన స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు. తర్వాత ఈరోజు ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ గురించి, తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ఎస్పీ గారు కూడా ఇన్వైట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో ముఖ్యంగా ఏపీ ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ సంబంధించి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి దీంట్లో.